తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, వెలమ, కమ్మ, కాపు కుటుంబాలలో అందరూ కూడా ధనవంతులు కాదు. చాలా కుటుంబాలు కడు పేదరికంలో ఉంటూ పిల్లల చదువులు భారమై రోజుకి 3 పూటల తిండి తినలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. ఈ అగ్రవర్ణ నిరుపేదలని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2008లో ఒక నిర్ణయం తీసుకొని అగ్రవర్ణ పేదలందరికీ కూడా మిగతా వర్గాల వారిలాగా చదువుకోవడానికి, ఉన్నత చదువులకి ఈబీసీ స్కాలర్షిప్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వంలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయో 10% రిజర్వేషన్ అమలు పరచాలని నేను ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే 1000 మంది విద్యార్థులు నష్టపోవడం జరిగింది. ఒకవేళ మన రాష్ట్రంలో గనక మనము ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అమలు పరిస్తే 10% సీట్లు మన రాష్ట్రంలో పెరుగుతాయి. తద్వారా 60,000 సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకి అదనంగా వచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ విద్యా సంవత్సరం ఈ 2020-2021 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్, ఈసెట్ అలానే దోస్తు ద్వారా చేపట్టే డిగ్రీ అడ్మిషన్లో 1000 మంది అగ్రవర్ణ పేదలకు నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉందంటే అప్లికేషన్లోనేమో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, కానీ అడ్మిషన్కి వచ్చేసరికి ఈ ఆప్షన్ తీసేయడం జరిగింది. ఇంత దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే దాదాపు 40,000 మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకొని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు రెడీగా పెట్టుకోవడం జరిగింది. నేను ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, 2020 ఎంసెట్కి సంబంధించి ఈ నెల 22వ తారీఖు వరకు అడ్మిషన్ ప్రాసెస్ పూర్తవుతుంది కాబట్టి ఆలోపే నిర్ణయం తీసుకొని తక్షణమే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఎంసెట్లో గనక అది నిర్ణయం తీసుకోకపోతే దాదాపు 20,000 మంది అగ్రవర్ణ పేదలకు నష్టం జరుగుతుందనే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్లకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలుపరిచే ఉత్తర్వులు తక్షణమే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను.